పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఏ పాపము చేయలేదు. పరిసయ్యుడు అంటున్నాడు, నేనెంతో భక్తిగా జీవించాను. పరిసయ్యుడు అంటున్నాడు, నేను దశంభాగములు చెల్లించాను. పరిసయ్యుడు అంటున్నాడు, నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉన్నాను. అలాంటి జీవితము ఈ సుంకరికి లేదు. కానీ సుంకరు ఒక్క మాటే అన్నాడు. ఏమన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. తను తాను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. అందుకనే పరిసయ్యుడు నీతిమంతుడు కాలేదంట గాని, ఎవరు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళారు? సుంకరి. దేవునికి కావాల్సింది తగ్గింపు, మారు మనసు, పశ్చాత్తాపము, చిన్న బిడ్డల వంటి మనస్సు, తగ్గించుకునే మనసు కావాలి. హెచ్చింపు ఉంది అనంటే అక్కడ దేవుడు ఉంటాడా? ఒక క్షణం కూడా ఉండలేడు. హెచ్చింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండలేడు. పరలోకంలో లూసిఫర్ అనే దేవదూత హెచ్చించుకున్నాడంట. నేను దేవుని సింహాసనమునకు సమానంగా నా సింహాసనం వేస్తా కదా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం వేస్తా, ఓ అది ఇది అని హెచ్చించుకున్నాడు. హెచ్చించుకోగానే పరలోకంలో హెచ్చింపుకు స్థానం లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. పరలోకంలో దేనికి స్థానం లేదు? హెచ్చింపుకి, గర్వానికి, అహంకారానికి, నేనే గొప్ప అనే స్వభావానికి పరలోకంలో చోటు లేదు. కాబట్టి వెంటనే ఏం జరిగింది అక్కడ? నువ్వు హెచ్చించుకుంటే ఇక్కడ ఉండవబ్బాయి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? నెట్టివేశాడంట. పరలోకంలో నుంచి తోలివేశాడు. తనకున్న స్థానాన్ని పోగొట్టుకొని పడిపోయాడు లూసిఫర్ అనే దేవత. అతనే సాతాను. సాతాను తన స్థితిని, తన యొక్క పరిస్థితినంతా పోగొట్టుకోవడానికి, పరలోకంలో చోటు పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? గర్వము, హెచ్చింపు. కాబట్టి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది, హెచ్చింపుకు దేవుని యొక్క స్థానము లేదు. పరలోకంలో అలాంటి వారు ప్రవేశించలేరు. నువ్వెంత భక్తి చేసినా పరలోకంలో చోటు ఉంటుందా హెచ్చించుకునే వాళ్ళకి? తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేనికి బాగా ప్రవేశం ఉందంటే దీన మనసు కలిగిన వారికి, తగ్గించుకునే వారికే. ఈ కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కావట్లేదు. లోకస్తుల్లాగే వీళ్ళు కూడా సంఘంలో హెచ్చించుకోవడమే, కుటుంబంలో హెచ్చించుకోవడమే, సమాజంలో హెచ్చించుకోవడమే, నేను గొప్ప, అది ఉంది, ఇది ఉంది, ఇది గొప్ప. కానీ దేవుని రాజ్య నియమాలకు అది వ్యతిరేకం అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు మార్పు నుండి చిన్న బిడ్డవలే నీవు తగ్గించుకోవాలి. నీ యథార్థ స్థితిని ఒప్పుకోవాలి దేవుని యొద్ద.